వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవం కూడా చాలా అంటే చాలా కని విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తుంది. దాదాపుగా 10 లక్షల మందితోటి ఈ సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే 100 కోట్లకు పైగా ఖర్చు చేసి మరి కని విని ఎరగని రీతిలో చరిత్రలోనే బీఆర్ఎస్ సభ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేటట్లు కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. సో మరి బీఆర్ఎస్ ఇంత అంటే తీసుకున్నటువంటి అంటే సెన్సిబుల్ వేలా ఇక్కడ హరీష్ రావుని దూరం చేశారు అన్నది ఒకటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. గత 4-5 రోజులుగా ఎప్పుడైతే బీఆర్ఎస్ సంబంధించి రజతోత్సవాలు జరుపుకుంటున్నారు అనుకున్నారో అప్పటి నుంచి కూడా హరీష్ రావుని పక్కన పెట్టారని ఒక చర్చ నడుస్తుంది. సో ఆ బాధ్యతలు కేవలం కేటీఆర్ అలాగే కవిత మాత్రమే చూసుకుంటున్నారు. సో ఇక్కడ కవిత చూసుకున్నట్టయితే ఇటు బీసీ నినాదం అలాగే ప్రజల లోపలికి తీసుకెళ్లడం కావచ్చు, తర్వాత భద్రాచలం అంటే జిల్లాల వారీగా కూడా అక్కడ ఉన్నటువంటి కీలక నేతలను కలవడం, అలాగే సభల గురించి ఆలోచించడం లాంటివి చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కేటీఆర్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్ లో జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. అలాగే జాయినింగ్స్ విషయంలో కావచ్చు, తర్వాత ఈ సభని ఏ విధంగా ముందుకు తీసుకునేమనే విషయంలో కూడా కీలక నేతలతోటి ఇద్దరు అంటే సభల విషయంలో తర్వాత నేతలతో మాట్లాడడంలో బిజీ అయిపోతున్నారు. ఇక్కడ హరీష్ రావుకి మాత్రం కేవలం సిద్దిపేట అలాగే ఈ గజ్వేల్ మెదక్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కేవలం హరీష్ రావుని తగ్గించే ప్రయత్నం చేసి ఇటు ఈ సభ ద్వారా కవిత కావచ్చు కేటీఆర్ మైలేజ్ తీసుకురావడంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. బట్ ఇక్కడ హరీష్ రావు మాత్రం మీడియా చిట్ చాట్ లో ఇదేమి లేదు. సో అందరికి సమాన బాధ్యతలు ఉంటాయి. ఎవరికి బాధ్యతలు ఇచ్చినా ఏ చిన్న బాధ్యత ఇచ్చినా అది పెద్ద బాధ్యతగా అనుకొని స్వీకరించి తీసుకోవాలి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతనే హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా కవిత అయినా సో ముందు బాస్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో మీడియాలో మాత్రం హరీష్ రావుని పక్కన పెట్టేశారు. కావాలని కవితకి ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తున్నారు, కేటీఆర్ కి ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తున్నారు అని చెప్పేసి రకరకాల ట్రోల్స్ నడుస్తున్నాయి. దీని మీద మాత్రం హరీష్ రావు నాకు లేని బాధ మీకెందుకు, నేనే ఎక్కడ బాధపడట్లేదు, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఇదంతా కావాలని చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం అని చెప్పేసి కూడా తిప్పికొట్టడం అనేది జరిగింది. సో మరి నిజంగా హరీష్ రావు పైన ఏమైనా కుట్ర జరుగుతుందా, ఇది కేవలం సోషల్ మీడియా ఇంపాక్ట్ అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.